Before we take part in the table, once again we'll look into God's word for our exhortation. మరల పాలు పొందక మునుపు దేవుని హెచ్చరిక కొరకై దేవుని వాక్యాన్ని చూద్దామండి. Shall we turn to book of Numbers chapter 32 and verse 23. 32వ అధ్యాయము సంఖ్యాకాండము verse 23. 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. Numbers 32 verse 23. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. One more portion from 1 Samuel chapter 15. మరి యొక్క భాగంగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 1 Samuel chapter 15. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం verses 1 to 11 we will read alternately. 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుంటామండి. 15. Yes. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పెను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మంది, యూదా వారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తారు కనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకులలో నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగు ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలన చేసి సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. May the Lord bless this word and speak to us. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి మనతో మాట్లాడును గాక. A very familiar portion regarding Saul's life. సౌలు యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి భాగంగా దీన్ని పరిగణించవచ్చు. In fact, this entire chapter 15 can be summarized into 3 portions. వాస్తవంగా చూస్తే ఈ 15వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చేస్తూ రావచ్చు. Saul's disobedience to God's word, దేవుని వాక్యానికి సౌలు యొక్క అవిధేయత ఒక భాగం అయితే, Saul's deception is the second portion. సౌలు యొక్క మోసము మరొక భాగంగా పరిగణించవచ్చు. Thirdly, the destruction of Saul. సౌలు యొక్క వినాశనం కింద మూడవది చెప్పుతూ రావచ్చు. Today may the Lord speak to us and teach us some lessons from this portion. ఈ భాగాల నుంచి లేదా ఈ భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. We all know Saul was picked up by Lord and appointed as a king on Israel. ఇశ్రాయేలు మీద సౌలుని రాజుగా ఎంచుకొని దేవుడే నిర్ణయించి రాజుగా చేశాడు. And one day God sent Samuel to Saul and asked him to go and attack Amalekites and kill all of them. ఒక దినాన దేవుడు సమూయేలు ద్వారా సౌలు దగ్గరికి వర్తమానం పంపి అమాలేకుల మీదకి వెళ్ళి వారిని అందరినీ నాశనం చేయమని చెప్తూ వచ్చాడు. He said, don't leave anyone. Some of the words are very disturbing. In fact, it says kill the men, women, infants, suckling, even all the animals. చూడండి, గమనించండి ఎంత కఠినముగా అంటే
పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి అన్నిటినీ కూడా నాశనం చేయమనే వర్తమానాన్ని సౌలు రాజు దగ్గరికి సమూయేలు ద్వారా దేవుడు పంపించాడు. The reason is mentioned in verse 2. కారణము 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది. I remember that which Amalekite did to Israel, how he laid wait for him in the way when he came from Egypt. అమాలేకులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులుగా మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. Lord remembered when the people of Israel were coming out of Egypt, these people Amalekites, they attacked them and brought lot of disturbance to them. అమాలేకీయులు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి దేవుడు విడిపించినప్పుడు మార్గమధ్యన వస్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలు మీద దాడి చేసి వారికి చేసినటువంటి అపకారాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. So Lord says, I remember that still. ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు చెప్పాడు. Therefore I don't want a single person or a single animal of Amalekites to be alive. అందు నిమిత్తమై అమాలేకీయుల్లో ఒక్కరు కూడా మిగలకూడదు, అంతేకాదు వారి పశువుల్లో ఒక్కటి కూడా మిగలకూడదు అనే విషయాన్ని సౌలుకు అందజేస్తూ వచ్చాడు. So the first lesson that we learn from this portion, ఈ భాగం నుంచి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, anyone who does harm to God's children, God remembers. దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైతే తప్పు చేస్తూ వచ్చారో వాళ్ళందరినీ దేవుడు ఓర్చుకోడు, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. Yeah, in fact we know that portion from Zechariah chapter 2 and verse 8 which says, whoever touches you touches the apple of my eye. ఆ జకరియా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన రీతిగా ఎవరైతే నా బిడ్డల్ని ముడతారో వారు నా కంటి గుడ్డిని ముట్టినట్టుగా నేను భావిస్తానని చెప్తూ ఉన్నాడు. So we need to be careful in our dealings with God's people. దేవుని ప్రజలతో మనం వ్యవహరించే వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Secondly, verse 6. రెండవదిగా 6వ వచనంలో Saul told the Canaanites there, he said, go depart, get down from among the Amalekites, lest I destroy you with them, for he showed kindness to all the children of Israel when they came up out of Egypt. చూడండి, ఇక్కడ 6వ వచనంలో ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో ఉండకుండా బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకులలో నుండి వెళ్ళిపోయిరి. So the second lesson is, రెండవ పాఠం ఏంటంటే, whatever little help you can do to God's children, God rewards you for that. దేవుని ప్రజలకు ఏ చిన్న ఉపకారం చేసినప్పటికీ కూడా, మంచి చేసినప్పటికీ కూడా దాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. These Canaanites, they helped them when they were exoding from there was an exodus from Egypt. నిర్గమనం అంటే మన ఐగుప్తు నుంచి వాగ్దత్త దేశంలోనికి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు కేనీయులు ఇశ్రాయేలుకి అయినటువంటి దేవుని ప్రజలకు సహాయం చేస్తూ వచ్చారు. So God saved all of them. చూడండి, దేవుడు కేనీయులు చేసిన ఉపకారాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ వచ్చాడు. That also brings us to Matthew chapter 10 verse 42. We don't have to read that, I'm just reminding you. Matthew 10:42 says, if you give a cup of cold water to the least of these, you will have a reward. 10వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన నామములో ఆయన బిడ్డలకి చన్నీళ్ళు ఇచ్చినా దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటానంటూ ఉన్నాడు దేవుడు. Now we come back to our main portion. మరలా తిరిగి మన యొక్క భాగానికి వస్తే, Saul gathered all his soldiers and he went for war to Amalekite. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళటానికి సౌలు సైన్యానంతటిని సిద్ధపరచుకుని వారి మీద దాడి చేశాడు. And verse 7 says, Saul smote the Amalekites from Havilah until thou comest to Shur, that's over against Egypt. 7వ వచనంలో చెప్పబడిన రీతిగా సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేశాడు. Yeah, he killed most of them in fact. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అందులో అమాలేకుల్లో చాలా మందిని ఆయన హతం చేస్తూ వచ్చాడు. Verse 9 says, కానీ 9వ వచనం చెప్తా ఉంది, verse 8, 8వ వచనం చెప్తా ఉంది, he took Agag the king of the Amalekites alive. రాజైన అగగును ప్రాణముతో పట్టుకున్నాడు. He spared him. ఆయన్ని వదిలేశాడు. God's commandment is kill everybody. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎవరిని వదలొద్దు, అందరిని హతం చేయమన్నాడు. In fact, in a war, if you kill the king, you have won the war. నిజంగా చెప్పాలి అంటే ఒక యుద్ధంలో రాజుని గనక చంపితే ఆ రాజ్యాన్ని సంపాదించుకున్నట్టే, ఓడించినట్టే లెక్క. We know the game called chess. చెస్ అనే గేమ్ మనకు తెలుసు. If you can attack the king in that game, ఆ చదరపాటులో గనక మనం రాజుని గనక దాడి చేస్తే, అంటే కొట్టేస్తే, all the other 15 coins are waste. ఆ చివర ఉన్నటువంటి 15 ఆ బట్టుల్లాగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓడించబడినట్టే. But here Saul
has spared Agag's life and he has taken him captive. చూడండి, ఇక్కడ చూస్తే అమాలేకుల రాజైన అగగును విడిచిపెట్టినట్టుగా మనం మిగతా వాళ్ళందరినీ హతం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. Not only that, verse 9 says, Saul also spared best of the sheep, of the oxen, the fatlings and the lambs. అంతేకాకుండా 9వ వచనంలో మనం గమనిస్తే సౌలు ఆ గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక వాటిని కడగా ఉంచాడు. So this is the second failure in Saul's war. సౌలు ఆ యొక్క యుద్ధంలో రెండవ పతనంగా దీన్ని మనం గమనిస్తూ రావచ్చు. First he saved the king. మొట్టమొదటిది రాజును అంటే రాజుని చంపకోకుండా వదిలాడు. Secondly he saved some of the best animals. రెండోది ఏంటంటే ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పశువుల్లో కొన్ని వాటిని కడగా ఉంచాడు. Verse 10 says, then came the word of the Lord unto Samuel. 10వ వచనంలో చెప్పబడుతుంది, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై. God said, Samuel, I am repenting to have chosen Saul as the king. సౌలును రాజుగా నేను ఏర్పాటు చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని చెప్పాడు. Because he has not performed my commandment. ఎందుకు అంటే సౌలు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించలేదు అన్నాడు. There it says, it grieved Samuel so much that he cried unto the Lord all night. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే సౌలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెడుతూ వచ్చాడు. Why did Samuel cry the whole night? ఎందుకండి సమూయేలు రాత్రంతా యెహోవా యొద్ద ప్రార్థన చేస్తూ వచ్చాడు? I think he prayed to the Lord saying that, Lord, next morning when I go and meet Saul, he should confess his sin and repent. That could be Samuel's prayer. ఒకవేళ సమూయేలు ప్రార్థన లాగా ఉండొచ్చు, ప్రభువా ఈసారి నేను సౌలును కలుసుకున్న వెంటనే అతడు పశ్చాత్తాప హృదయుడై తన పాపాలన్నీ ఒప్పుకునేలాగా సహాయం చేయని ప్రార్థిస్తూ ఉండొచ్చు. Next morning Samuel rose early in the morning and he went and met him. మరుసటి ఉదయము సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనడానికి వెళ్తూ వచ్చాడు. But Saul was not there. అక్కడ నిజానికి చూస్తే సౌలు వెళ్ళినటువంటి ప్రాంతంలో లేడు. Saul went to a place called Carmel and there he put up a big monument of victory. సౌలు అయితే కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైనటువంటి ఒక శిలను నిలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. From there he went to Gilgal. Samuel went and met him there. అక్కడ తిరిగి గిల్గాల్కు వెళ్ళాడు. అక్కడ సౌలుని సమూయేలు కలుసుకుంటూ వచ్చాడు. Before Samuel could utter a word, look at Saul what he says. చూడండి, సమూయేలు ఒక్క మాట అయినా పలక ముందు సౌలు పలికినటువంటి మాటలు ఇక్కడ గమనించండి. Blessed be thou of the Lord, I have performed the commandment of the Lord. యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అని చెప్తా ఉన్నాడు. This is called deception. ఇది మోసం కింద మనం పరిగణించుకోవచ్చు. Whom is he trying to deceive? ఎవరిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడండి? He is trying to deceive the prophet. ప్రవక్తని మోసం చేయాలని చూస్తున్నాడు. And also he is trying to deceive God. అంతేకాదండి, దేవుని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Who all know that this man is deceiving? ఎవరెవరిని ఈయన మోసం చేస్తున్నాడండి? First God knows that he is deceiving. మొట్టమొదటి దేవునికి తెలుసు ఆయన మోసం చేస్తున్నాడని. Samuel knows he is deceiving. అంతేకాదండి, ప్రవక్త అయిన సమూయేలుకు కూడా తెలుసు నన్ను మోసం చేస్తున్నాడు సౌలు. Saul also knows that he is deceiving himself and also is trying to deceive others. అంతేకాకుండా సౌలుకు కూడా తెలుసు తన మనస్సాక్షిలో నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, అంతేకాదు దేవుణ్ణి ప్రవక్తను కూడా నేను మోసం చేస్తున్నాను అని గ్రహించగలిగిన వాడిగా ఉంటున్నాడు. Fourthly, even the animals know that this man is trying to deceive. అంతేకాకుండా అక్కడ పశువులను కడగా ఉంచాడే, ఆ పశువులకు కూడా తెలుసు సౌలు మోసం చేస్తున్నాడని. Just then these animals started to make a sound, the bleating of the sheep and the lowing of the oxen. వెంటనే అక్కడ గొర్రెలు, అక్కడ ఎడ్లు రంకెలు అరుపులు వేస్తున్నట్టు వినపడ్డాయి. Samuel asks him, then what are these noises that I hear? వెంటనే సమూయేలు ఈ మాట అడిగాడు. అలాగైతే నాకు వినబడుచున్నటువంటి గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు. Saul says, oh, those, they are soldiers, they brought some animals to see. అవే ఆ సైన్యము కొన్ని వాటిని తీసుకుని వచ్చారు, అక్కడ పెట్టారని చెప్పాడు. Verse 15. 15వ వచనంలో Saul said, they have brought them to sacrifice unto the Lord thy God. చూడండి, అందుకు సౌలు ఏమంటున్నాడంటే, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. I request you to notice those two words. అక్కడ రెండు మాటలను మీరు జాగ్రత్తగా జ్ఞాపకించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. He says, I did not bring them. నేను వాటినైతే నేను తీసుకోలేదు, కానీ They brought them. వారు తీసుకొచ్చారు, జనులు తీసుకొచ్చారు. The purpose is to
sacrifice to your God. ఉద్దేశం ఏంటి తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి. So he is not Lord Jehovah God of Saul. సౌలు యొక్క యెహోవా దేవుడు సౌలు దేవుడు కాదా అండి? He thought by giving these sacrifices he can please the Lord. ఆ రీతిగా ఇవి బలులు అర్పించడం ద్వారా దేవుని ఎదుర్కోవచ్చు అనుకున్నాడు సౌలు. In fact, there were very strange thing that is there in our country. అంటే వాస్తవాన్ని చూస్తే మన దేశంలో ఉంటున్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, whatever way you earn, even if it is illegal, even if you kill somebody, you make some money, go and give some money either to temple, church or to a mosque, you think you are doing a punya karyam. చూడండి, మన ఏదైనా తప్పు చేసినా, ఎవరినన్నా చంపినా, లేకపోతే అన్యాయంగా ఏదైనా సంపత్తు సంపాదించినప్పటికీ కూడా వాటిలో నుంచి ఏదైనా తీసుకుని వచ్చి మనం గనక ఒక గుళ్ళోనో లేకపోతే గోపురంలో ఒక చర్చిలోనో ఇస్తే మనం చేసినటువంటి పాపం పోద్ది, మనకు పుణ్యకారం వస్తుందనే భావన దృక్పథం కలిగి ఉంటూ ఉన్నాం. It's very strong in our country. అది చాలా బలంగా ఉంటూ ఉన్నది మన దేశం. That's why so many temples and churches are rich with cash, rich with money. అందునిమిత్తమే అనేక గుళ్ళు గాని అనేకమైనటువంటి చర్చిలు గాని ధనంతో నింపబడుతూ ఉన్నాయి. But God hates that. కానీ నిజానికి చూస్తే దేవుడు వాటిని ద్వేషించేవాడిగా ఉన్నాడు. If you have a personal relationship with God, nobody need to tell you to give something to God. You will do it automatically. చూడండి, నీవు దేవునితో గనక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని గనక వ్యక్తిగత సంబంధాన్ని గనక కలిగి ఉంటే నువ్వు దేవునికి ఇవ్వవయ్యా అని ఒకడు మనకు చెప్పనవసరం లేదు, హృదయపూర్తిగా నువ్వే ఇస్తావు. But if you do not have a relationship, కానీ నువ్వు గనక తత్సంబంధాన్ని ఆయనతో కలిగి ఉండకపోతే, and then if you want to give something illegal to God, అన్యాయంగా ఏదన్నా గనక దేవునికి అన్యాయంగా సంపాదించింది ఇవ్వాలనుకుంటే, God calls it as business. అది దేవుడు దాన్ని నువ్వు వ్యాపారం దేవునితో చేస్తున్నావు అన్నట్టుగా పిలుస్తాడు. God doesn't want to do business with us. దేవుడు మనతో వ్యాపారం చేయడానికి ఏమాత్రం ఇష్టపడేవాడు కాదండి. Hates, in fact he abhors that. దాన్ని ద్వేషించేవాడిగా, దాన్ని ఇష్టపడని వాడిగా ఉంటూ ఉన్నాడు. In fact, we know during the Passover time, Lord once went into the temple. ఆ యొక్క పస్కా పండుగ దినములో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు, there he found lot of business activity, sheep, cattle being sold, money being exchanged. అక్కడ ఎంతో వ్యాపారం జరుగుతూ ఉంది. పావురాయలు అమ్ముతా ఉన్నారు, లేకపోతే డబ్బులు మారుస్తూ ఉన్న వాళ్ళు అనేక మంది అక్కడ కనబడుతూ వచ్చారు. I think he looked here and there, he found some grass, he just plucked it, made them into cords and he started chasing away those animals. అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, అక్కడ కనబడినటువంటి ఆ గడ్డితోటి ఆయన ఒక తాడుని తయారు చేసి అక్కడ ఉన్న పశువులు గాని ఆ పక్షులను గాని పావురాలను గాని తోలేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. I think that's the first time we see in the Bible our Lord was physically very angry. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, మొట్టమొదటిసారి అది యేసుక్రీస్తు ప్రభువు వారు కనుపరిచినటువంటి కోపంగా మనం పరిగణించవచ్చు. He threw the tables, turned them upside down and chased them away. ఆ టేబుల్ ని, ఆ యొక్క బల్లలన్నింటినీ ఆయన అటు ఇటు గెంటేశాడు, అటు పడేశాడు. ఆ రీతిగా ఆయన కనుపరుస్తూ వచ్చాడు. He said, don't do business in my house. నా యొక్క ఇంటిలో మీరు వ్యాపారపుటిల్లుగా చేయొద్దు అని చెప్పాడు. Don't make it as a den of thieves. అంతేకాకుండా దొంగల గుహగా దీన్ని చేయొద్దు అనే మాట కూడా అన్నాడు. So annoyed he was. చూడండి, చాలా ఆయన కోపంగా బాధపడుతూ వచ్చిన వాడికి ఉంటున్నాడు. Saul is trying to do that here. చూడండి, ఇక్కడ సౌలు అదే చేయడానికి ఆయన అంటే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. I brought some best animals and I want to sacrifice to the Lord. నేను శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకుని వచ్చాను, నేను నా దేవునికి నీ దేవునికి ఇవ్వాలని కోరుతూ ఉన్నానని చెప్పాడు. Verse 19. 19వ వచనంలో గమనిస్తే, wherefore when then didst thou not obey the voice of the Lord, but didst fly upon the spoil, and didst evil in the sight of the Lord? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తివనెను. In fact, look at this man's courage. The first time he's telling a lie, verse 13 he says, I have performed the commandment of the Lord. 13వ వచనంలో చూడండి, ఆయన అబద్ధాన్ని చెప్తూ ఉన్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్తూ ఉన్నాడు. Second time he is saying the same lie in verse 20, I have obeyed the voice of the Lord. రెండవదిగా 20వ వచనంలో కూడా సౌలు వాస్తవాన్ని పలక్కోకుండా అబద్ధాన్ని, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను చేశానని చెప్తా ఉన్నాడు. Now for this mistake he has done, what he's doing, he's putting it on others. చూడండి, ఈ తప్పు అతను చేసి అతను ఒప్పుకోవటానికి బదులుగా వేరే వాళ్ళ మీద ఈ తప్పు మోపుతూ ఉన్నాడు. Verse 21. 21వ వచనంలో, the people took the spoil. చూడండి, ఆ ప్రజలు ఈ గొర్రెలను, ఆ శపితమైన జనులు శపితములకు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకున్నారంటున్నాడు. Samuel in verse 22 says, to obey is better than sacrifice, and
and to hearken than the fat of rams. చూడండి 22వ వచనంలో సమూయేలు ఏమని చెప్తా ఉన్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట కంటే అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాటను వినుటయు శ్రేష్టమని చెప్తా ఉన్నాడు. Samuel was so angry with him. సమూయేలు ఎంత కోపంతో ఉన్నాడంటే, Finally Saul came down. Saul came down from his stand. సౌలు కిందకి దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. Now in verse 24 he says, I feared the people and obeyed their voice. చూడండి, జనులు జడిసి వారి మాట విననందున అని చెప్తా ఉన్నాడు. No, he said, I feared the people and I obeyed their voice. నేను జనుల యొక్కకి భయపడి నేను వారి మాట విన్నానని చెప్తా ఉన్నాడు సౌలు. Very silly excuse from a king. ఒక రాజు నుంచి చాలా ఎటు నమ్మనటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నాడు. Should the people be afraid of the king or the king should be afraid of the people? నిజానికి చూస్తే రాజు భయపడతాడా ప్రజలకండి? ప్రజలు రాజుకు భయపడతారా? Many times we also do things to please people. చాలా సార్లు మనం కూడా ప్రజల్ని సంతోషపరచడానికి ఆ రీతిగా చేస్తూ వస్తాం. But look at verse 26. కానీ 26వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు, Samuel said unto Saul, I will not return with thee, for thou hast rejected the word of the Lord, and the Lord had rejected you. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించడని చెప్పాడు. What a sad state. ఎంత దుఃఖించవలసినటువంటి స్థితి ఇప్పుడు సౌలు కలిగి ఉన్నాడండి. Whenever we meditate about Saul's life, ఎప్పుడైనా మనము సౌలు యొక్క జీవితాన్ని కనుక ధ్యానించినప్పుడు another man comes to our notice. మన దృష్టిలోనికి వేరే వ్యక్తి కూడా వస్తాడు. That's none other than David. ఆయన ఎవరో కాదండి, దావీదు. There are a lot of similarities between these two. ఈ వీరిద్దరికి కూడా చాలా దగ్గర సంబంధాలకు మనం చూస్తూ వస్తాం. When Saul went in search of his father's donkeys, God picked him up and anointed as a king. సౌలు తప్పిపోయినటువంటి తండ్రి యొక్క గాడిదలు గార్ధాములు తప్పిపోయినప్పుడు వాటిని వెదుగుటకు వెళ్ళినప్పుడు సమూయేలు సౌలుని అభిషేకించినట్టుగా మనం గమనించవచ్చు. When David was looking after the sheep, God picked him up from there and made him a king. దావీదు అయితే తన తండ్రి యొక్క గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి ఎన్నుకుని సమూయేలు ద్వారా అభిషేకించాడు. Bible says Saul was a very tall man and he was a handsome man. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, సౌలు అయితే ఎంత పొడుగ్గాను సౌందర్యంగాను ఉండేవాడని చెప్పబడతావు. Even about David it says he was very ruddy, a beautiful eyes he had, and he was a handsome man. అంతేకాకుండా దావీద్ పరంగా కూడా అలాగే చెప్పబడతా ఉంది, ఆయన ఎంతో చూడటానికి సుందరంగా కనబడుతున్నాడని చెప్పబడుతూ వచ్చి. And Saul said, is my tribe not the lowest? Lord, why should I be given this honor? ఇటువంటి ఘనత నాకెందుకు, నా యొక్క గోత్రంలో నేను ఎంతో తక్కువ వాడిని అని చెప్తూ వచ్చాడు సౌలు అయితే. Even David said, I am the last of the children, the 8 children, I am a very young fellow. అంతేకాకుండా దావీదు కూడా చెప్తూ వచ్చాడు, నేను మా అన్నలందరిలో కూడా చాలా చిన్నవాడిని, నేను తక్కువ వాడిని, నేను దీనికి అర్హుడినా అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. Both Saul and David ruled the people of Israel for 40 years each. సౌలు కూడా అదే రీతిగా దావీదు కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేవుని ప్రజలు వారు పరిపాలిస్తూ వచ్చారు. God asked Saul to go to war against Amalekites and kill everybody, but there he disobeyed. దేవుడు అడిగాడు, సౌలుతో చెప్పాడు, అమాలేకుల మీదకి వెళ్ళి అమాలేకులందరినీ నాశనం చేయమని చెప్పాడు. David was supposed to go to a war, but he went up to the roof and we know he fell into sin. చూడండి, దావీదు నిజంగా చూస్తే యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళకోకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఆ గోడ మేడ పైకి ఎక్కి చూసినప్పుడు పాపంలో పడినట్టుగా మనం గమనించవచ్చు. God sent Samuel to Saul to confront him. సమూయేలుని సౌలుని కలుసుకోవడానికి దేవుడు పంపిస్తూ వచ్చాడు. God sent Nathan to confront David. అదే రీతిగా నాతాను అనే ప్రవక్తని దావీదును కలుసుకోవడానికి పంపించాడు. The similarities end here. చూడండి, ఇక్కడ మనం గమనిస్తూ వస్తే వాళ్ళిద్దరికీ పోల్చబడినవి ముగించబడతా వస్తా ఉన్నాయి. From here they both went in different directions. చూడండి, అక్కడి నుంచి వారు రెండు వేరే దశలుగా వెళ్ళిపోతున్నట్టు వాళ్ళ జీవితాలు మనం గమనించాలి. Samuel confronted Saul, instead of repenting he gave so many excuses. సమూయేలు సౌలుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడటానికి సౌలు బదులు వేరే విషయాలు సాకులు ఎన్నో చెప్తూ వచ్చాడు.
But look at David. కానీ దావీదు జీవితాన్ని కనుక మనం గమనిస్తూ వస్తే When you come to chapter 51 of Psalms, ఆ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయానికి కనుక మనం వస్తే Psalm 51, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము the very first verse says, మొట్టమొదటి వచనంలోని ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చింది, "Have mercy upon me, O God." నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని మాట్లాడుతా ఉన్నాడు. Yeah, in morning also we heard about God's grace and mercy. దేవుని యొక్క కృప కనికరాల గురించి ఉదయకాలం కూడా మనం ఆరాధన వృత్తం మనం విన్నాం. Because David knows if God judges him as per the law, he has to go to the jail. చూడండి, దావీదుకు తెలుసు ధర్మశాస్త్ర ప్రకారం కనుక దేవుడు గనక న్యాయాన్ని తీరిస్తే ఖచ్చితంగా నేను కటకటాల వెనకాలకు వెళ్లాల్సిందే అనే విషయం ఆయనకి తెలుసు. But he's saying, "Lord, please don't judge me." ఆయన చెప్తా ఉన్నాడు, ప్రభువా నీవు నన్ను తీర్పు తెచ్చొద్దు అని చెప్తా ఉన్నాడు. Instead, please show mercy on me. కృప కనికరము నా యెడల చూపించుము, కరుణించుమని చెప్తా ఉన్నాడు. And he says, "Please purge me with hyssop," verse 7, "and then I shall be clean." అంతేకాకుండా 7వ వచనంలో చెప్తున్నాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపను పరిహరించి ప్రభువా అని చెప్తా ఉన్నాడు. Verse 11, "Cast me not away from your presence." అంతేకాకుండా 11వ వచనంలో నీ సన్నిధిలో ఉండి నన్ను ప్రభువా త్రోసివేయకుము అని చెప్తా ఉన్నాడు. And very important, verse 16. ఎంతో ప్రాముఖ్యమైనది 16వ వచనంలో మనం గమనిస్తూ రావచ్చు. Read that, brother. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. David knows God doesn't delight in the blood of the animals. దావీదు ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు, బలిలో దేవుడు సంతోషించేవాడు కాదు అని. But what did Saul say? కానీ సౌలు ఏం చెప్పాడండి? Saul thought if he brings the fattest of the animals and sacrifices, God will be pleased. సౌలు అనుకున్నాడు, ఆ యొక్క పుష్టికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పశువులను కనుక తీసుకొచ్చి బలిగా అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడనే భావనలో సౌలు ఉంటూ వచ్చాడు. Saul had a terrible end. సౌలు తన జీవితంలో భయంకరమైన ముగింపును చవి చూచాడు. We know towards the end of 1 Samuel, మనము 1 సమూయేలు చివరి భాగానికి వచ్చి చూస్తే కనుక, when he was hit by many arrows, he became grievously sick, ill in fact. ఆ యుద్ధంలో అనేక బాణముల చేత పొడవబడినప్పుడు సౌలు ఎంతో నిస్సత్తువుకు గురై చనిపోయే సమయానికి వచ్చాడు. He asks his arm bearer, "Why don't you kill me, because I don't want to get into the hands of a uncircumcised guy." అయితే ఆ యొక్క సున్నత లేని ఫిలిస్తీన్ల చేతిలో నేను చనిపోవటి కంటే నన్ను పొడిచి చంపేయమని చెప్పి అతను ఆయుధాలు మోయవాడిని సౌలు బతిమాలాడు. That man will not do that. సౌలు ఆయుధాలు మోయవాడు ఆ విషయాన్ని చేయలేకపోయాడు. Saul takes his knife and he falls on that. సౌలు తన యొక్క ఆ కత్తిరే తీసుకుని దాని మీద పడి మరణించడానికి ప్రయత్నం చేశాడు. But he doesn't die then. కానీ పడిన తర్వాత ఆయన మరణించుకోకుండా కొన ఊపిరితో అలాగా ఉంటూ వచ్చాడు. When we come to 2 Samuel chapter 1, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయానికి కనుక మనం వచ్చి చూస్తే his end is described there. అక్కడ తన యొక్క జీవిత ముగింపు రాయబడుతూ One వచ్చింది. man came to David and he said, "I saw David and his son being killed." చూడండి, ఒక ఆయన దావీదు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి సౌలు రాజును తర్వాత తన కుమారుడు చనిపోవటం నేను చూశానని చెప్పాడు. And he said, "How do you know that was David?" That was Saul. సౌలని నీకు ఎలా తెలుసు అని దావీదు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పిన వ్యక్తిని అడిగినప్పుడు, Verse 6, 6వ వచనంలో ఇక్కడ గిల్బోవా పర్వతము నాకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను, అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి నేను వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను, అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేను అంటిని. verse 8 also. నీవెవడవని అతడు నన్ను అడుగా నేను అమాలేకుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని, తరువాత అతని తల మీద నున్న. What a terrible thing this is. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి మనం గమనించేది. God says, "Go and kill every one of those Amalekites." అమాలేకీయులు అందరినీ కూడా నిర్మూలన చేయమని దేవుడు చెప్పినప్పుడు, Who killed Saul? ఇప్పుడు ఎవరు సౌలుని చంపారండి? He says, "I am an Amalekite." నేను అమాలేకుడినై ఉన్నానని చెప్తూ ఉన్నాడు.
Do we learn a lesson from this? చూడండి, దీంట్లో నుంచి మనం పాఠం నేర్చుకుందామండి. God says, remove that weakness from you. దేవుడు చెప్తా ఉన్నాడు, నీలో ఉన్న ఆ బలహీనతను పూర్తిగా తీసివేయమని. Before you take part in the table, if the Lord is reminding you, there is this sin in you, I want it to be totally eliminated. ఆ బలలో పాలు పొందక మునుపు దేవుడు నీలో ఉన్న బలహీనతను చూపించి దీన్ని పూర్తిగా తీసివేయమని చెప్పినప్పుడు, Sometimes we leave a little bit. కొన్నిసార్లు దాంట్లో కొంచెం మనం వదిలేస్తాం, పూర్తిగా తీయం. That is going to kill us spiritually. అదే మనల్ని ఆత్మీయంగా చంపేస్తుందండి. That's what happened to Saul. అదే సౌలుకు జరిగింది. One Amalekite could come and kill Saul. ఒక్క అమాలేకుడు వచ్చి సౌలును చంపేశాడు. That means not only Agag, not only the animals, he let go some of the Amalekites also. చూడండి, అగబు రాజే కాదండి, లేకపోతే కొన్ని శ్రేష్టమైనటువంటి పశువులే కాదు, కొంతమంది అమాలేకులు కూడా వదిలేశాడు ఆయన. That became his cause for death. అతని మరణానికి అదే కారణమవుతూ వచ్చింది. So this afternoon Lord is telling about Saul, I repent to have chosen him as a king. నేను సౌలును రాజుగా ఎన్నుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను, సంతాపడుతున్నాను దేవుడు చెప్తూ But వచ్చాడు. when it came to David, కానీ దావీదు జీవితానికి వస్తే కనుక, this is a man after my own heart. నా యొక్క హృదయానుసారుడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. Before we go to the table, మనము బలలోకి ప్రవేశించక మునుపు let's examine our lives. మన జీవితాలు మనం Is పరీక్షించుకుందామండి. there anything that the Lord is bringing to your remembrance this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జ్ఞాపకానికి ఏదైనా నీలో ఉన్న బలహీనతను గాని పాపాన్ని గాని జ్ఞాపకం చేస్తూ ఉంటే, Let's leave it totally. పూర్తిగా సంపూర్తిగా దాన్ని వదిలేద్దాం. But we'll leave a little bit also, one day it's going to harm us. ఒకవేళ తీసివేయకుండా చాలా తక్కువ మట్టు కూడా దాన్ని కనుక వదిలేసావంటే అది నిన్ను హాని చేస్తుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి.